యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మళ్ళీ బంగారం ధర వరుసగా తగ్గుతూనే ఉంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిణామాలు నెలకొన్నప్పటికీ ఈ సంక్షోభం సమయంలోనూ బంగారం ధర పడిపోతుండడం కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధర 2 వారాల్లో 3-4 రోజులు మాత్రమే పెరగడం గమనార్హం. ఇవాళ తులం బంగారం రేటు 1400 పతనమైంది. వెండి ధర స్థిరంగానే ఉంది. దేశీయంగా హైదరాబాద్ నగరంలో చూస్తే ప్రస్తుతం మార్చి 14 ఉదయం 8 గంటల సమయంలో 22 క్యారెట్ల బంగారం ఆభరణాలు 1400 తగ్గి 1,47,300 వద్దకు చేరుకుంది. ముందటి రోజు ₹1000 తగ్గింది. ఇరాన్ ఇజ్రాయెల్ ప్రారంభం నుంచి చూస్తే 2 వారాల వ్యవధిలో ఈ రేటు 10,000కు పైగా దిగొచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల పొత్తడి రేటు ₹1,530 పతనం అవడంతో 10 గ్రాములకు గాను 1,60,690 వద్ద కొనసాగుతుంది. కిందటి రోజు 1,090 పడిపోయింది. మరోవైపు వెండి ధర చూస్తే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీకి స్థిరంగా ఉంది. 2.90 లక్షల వద్ద, అంటే 2,90,000 వద్ద కొనసాగుతుంది. కిందటి రోజు ఇది 10,000 పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూనే వస్తున్న ధరలు ఇప్పుడు మార్చి 13, 14 రాత్రి సమయంలో భారీగా క్రాష్ అయింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు కిందటి రోజు $5,130 స్థాయిలో ఉండగా అది మళ్ళీ $5,000 స్థాయికి పడిపోయింది. రాత్రికి రాత్రి $100కు పైగా పడిపోయింది. సిల్వర్ రేటు $85 స్థాయి నుంచి $80లకు పడిపోవడం గమనార్హం. తగినట్లుగానే దేశీయంగా ధరలు ఇంకా మారాల్సి ఉంది. మార్చి 14 ఉదయం 10 గంటలకు ఈ ప్రభావం కనిపిస్తుంది. దీంతో ధరలు మరింత దిగిరవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.